జమ్మి చెట్టు మీద ఉన్నటువంటి ఆయుధాల్ని తీసుకుని బయలుదేరి వస్తున్నటువంటి అర్జునుణ్ణి గుర్తించాడు ద్రోణాచార్యుల వారు. దుర్యోధనాదుల వంక తిరిగి ఒక మాట అంటున్నాడు. ఈతనితోడి కయ్యమున కియ్యకొనందగువార లస్మదీ ఆతతసేనలో కలుగుటారయ సంశయము ఎల్లభంగి గోవ్రాత నివర్తనంబు సుకరంబ కిరీటికి ఇతండు రుద్రునిం ప్రీతుని చేశనా వినమే పెంపెసలారెడు బహుసంపదన్. ఆ చుట్టూ ఉన్నటువంటి కౌరవుల వంక తిరిగి సుస్పష్టంగా ఒక విషయాన్ని చెప్తున్నాడు. ఇతనితో యుద్ధం చేయడానికి యథార్థానికి మన సైన్యంలో తగినటువంటి వీరులు లేరు, అంత గొప్ప వీరుడు. అటువంటి అర్జునుడు ఇవాళ యుద్ధానికి బయలుదేరి వస్తున్నాడు. మనం చాలా తేలిగ్గా అతన్ని గెలుద్దాం అనుకోవడం పేరాశ. పైగా ఇప్పుడు ఇతను వస్తున్నటువంటి ప్రయోజనం ఈ గోవులన్నింటినీ కూడా మళ్లించి మళ్ళీ విరాట నగరం వైపుకి తీసుకుని వెళ్ళడం. అది అతనికి చాలా పెద్ద కష్టంతో కూడుకున్న పని ఏం కాదు, సునాయాసంగా సాధించగలడు. ఇతండు రుద్రునిం ప్రీతిని చేసిన వినమే, పరమేశ్వరుడంతటి వాడితో యుద్ధం చేసి పరమశివుడు సంతోషపడేటట్టుగా ప్రవర్తించినవాడు అని మనం వింటున్నాం. అంత గొప్ప వాడితో యుద్ధం చెయ్యగలిగినటువంటి మనగాడు మన పక్షంలో ఎవరున్నారు కనుక పెంపసలారెడు బహుసంపదన్, ఆయన యొక్క పేరుకెక్కిన బాహుసంపద చేత ప్రఖ్యాతమైనటువంటి ఆ బాహు పరాక్రమం చేత సునాయాసంగా ఈ అరివీరులందరినీ శత్రువీరులందరినీ కూడా జయించగలిగినటువంటి సమర్థత కలిగినటువంటి వాడు. అటువంటి వాడు వస్తున్నాడు కాబట్టి మనం చాలా తేలికగా గెలుస్తాము అనేటటువంటి భావనతో ఉండకూడదు. మీ అందరూ కూడా చాలా జాగ్రత్తగా పరాకుగా ఉండండి అని చెప్పాడు. ఈలోగా ఆయన వస్తున్నాడు అని చెప్పినప్పుడు కర్ణాదులకు కోపం వచ్చింది. ఆ అర్జునుడు అంత గొప్పవాడా, మేమంత యుద్ధం చేయలేని వాళ్ళమా ఏమిటి, అర్జునుడు వచ్చేస్తున్నాడు మేమెవరం యుద్ధం చేయలేమన్నట్టుగా మాట్లాడుతున్నావేమిటి గురుదేవా, నీకెప్పుడు అర్జునుడు అంటే పక్షపాతం, అందుకని అర్జునుడిని గొప్ప చేసి మాట్లాడతావు అని వెంటనే కర్ణుడు దుర్యోధనుడు కూడా ఆ ద్రోణాచార్యుల వారిని నింద చేసే ప్రయత్నం చేశారు. దుర్యోధనుడైతే చాలా సంతోషంతో ఒక మాట అన్నాడు. నిజంగా మీరు చెప్పినట్టు అర్జునుడే యుద్ధానికి బయలుదేరి వస్తుంటే అంతకన్నా శుభవార్త మనకేముంటుంది. ఎందుచేత అంటే అతను బయటికి వచ్చేస్తున్నాడు అంటే అజ్ఞాతవాస భంగం అయిపోతోంది. అజ్ఞాతవాస భంగం అయిపోయింది అంటే వాళ్ళు మళ్ళీ అరణ్యవాసం చెయ్యాలి, అజ్ఞాతవాసం చెయ్యాలి. ఆ కారణం చేత రాజ్యం నాకు శాశ్వతంగా చిక్కినట్లు, ఇంతకన్నా సంతోషించడానికి ఏముంటుంది అన్నాడు. ఈలోగా ఆ బయలుదేరినటువంటి అర్జునుడు అగ్నిదేవుణ్ణి ప్రార్థన చేశాడు. కపిధ్వజం వచ్చింది. ఆ కపిధ్వజం చుట్టూ అనేకమైనటువంటి భూతగణములు ఆవహించి ఉన్నాయి. ఆయన ప్రార్థన చేస్తే చేతిలోకి దేవదత్తమనే శంఖం వచ్చింది. ఒక్కసారి ఆ గాంధీవాన్ని చేత పట్టుకుని శంఖాన్ని పూరించాడు. ఆయన ఆ శంఖాన్ని పూరించి అల్లెత్రాడు మ్రోగించేటప్పటికీ సప్త సముద్రములు కూడా తిరుగుడు పడ్డాయి. అందులోంచి వచ్చేటటువంటి శబ్దము అంత తేలికగా భరించడానికి యోగ్యమైన రీతిలో ఉండదు. 7 కులపర్వతాలు కూడా ఊగిపోయాయి. భూమి కదిలిపోయింది. దిక్కులన్నీ కూడా ప్రతిధ్వనించాయి. అమరావతి ఉలిక్కి పడింది. అమరావతి అంటే దేవతల యొక్క రాజధాని. దేవతలందరూ కూడా ఉలిక్కి పడ్డారు. పాతాళలోకం వరకు ఉన్నటువంటి సమస్త జీవరాశి కూడా తటాలను ఉద్విగ్నత పొందారు. ఏమింత భయంకరమైనటువంటి శబ్దం వచ్చిందని. అలాగే గ్రహాలు తారకలు అన్నీ కూడా కదిలిపోయి అపారమైనటువంటి తపశ్శక్తితో నిష్టలో ఉన్నటువంటి బ్రహ్మగారు చటుక్కున ఉలిక్కి పడ్డాడు, ఏమీ ధ్వని అని. అలాగే గుర్రాలు ఆ శబ్దాన్ని విని ముందుకి ప్రయాణం చెయ్యలేక ఎక్కడ ఉన్నవి అక్కడే స్పృహ తప్పి నేలపడిపోయి, ఆ సారథ్యం చేస్తున్నటువంటి అర్జునుడు ఆ శబ్దం విని తట్టుకోలేక కుప్పకూలిపోయాడు. అర్జునుడు పట్టుకున్నటువంటి గాంధీవం యొక్క అల్లెత్రాడుని టంకారం చేస్తే, ధ్వని చేస్తే అందులోంచి ఉత్పన్నమయ్యేటటువంటి శబ్దం అంత భయంకరంగా ఉంటుంది. ఆయన దేవదత్తాన్ని పూరిస్తే అమరావతి వరకు ఉలిక్కి పడింది అంటే
ఆ సైన్యమంతా చేష్టలుడిగిపోయింది అంటే ఎంత పౌరుష ప్రతాపములున్నవాడో, ఎంతటి తేజోమూర్తియో. ఆయన తన యథాస్వరూపంతో యుద్ధానికి వస్తే అసలు ఆ తేజస్సుని తట్టుకోవడం ఎంత కష్టంగా ఉంటుందో మనకు అర్థమవుతుంది. అటువంటి వాడు బయలుదేరి వచ్చేస్తున్నాడు. వస్తున్నప్పుడు ద్రోణాచార్యుల వారికి ఇక ఏ విధమైన సందేహం లేకుండా స్పష్టమైపోయింది, వస్తున్నవాడు నిస్సందేహంగా అర్జునుడే. అందుకని ఆయన వెంటనే తన చుట్టూ ఉన్న వీరులతో అన్నాడు, శ్రవణపుటంబులు వ్రయ్యంగదాకి సంక్షోభంబుగా వించె గుణముమ్రోత బ్రహ్మాండ భాండంబు పగిలించి భూత నిశ్చైతన్యమునరించె శంఖరవము గగన భాగం బెల్ల క్రప్పి క్రాలుచు బెగడరించే ఉగ్రంపు పడగపరపు మిరిమిట్లుకొని చూట్కి పరివోవ వెలిగి పరిభ్రాంతి చేసే కిరీటకాంతి తెల్లమిది గాండివంబును దేవదత్తమును కపిధ్వజమును వాసవుని వరమున కన్న మకుటంబునగు వేర కొన్ని అయిన ఉజ్వలాద్భుత భంగులై ఉన్ని ఇట్లు. ఇక్కడ ఉన్నటువంటి సమస్త భూతకోటి యొక్క కర్ణభేరి బద్దలైపోయి ఏదీ వినపడనంతగా చెవులు చిల్లులు పడిపోయేటట్టుగా అంత గొప్ప శబ్దము ఉత్పన్నమైంది అంటే అది ఖచ్చితంగా అర్జునుడు గాంధీవాన్ని చేత పట్టుకున్నప్పుడు చేసినటువంటి అల్లెత్రాటి మ్రోత. అలాగే ఈ బ్రహ్మాండ భాండమంతా కూడా పగిలిపోయేటట్టుగా అంత శబ్దం వచ్చింది శంఖంలోంచి అంటే అది ఖచ్చితంగా అర్జునుడు పూరించినటువంటి దేవదత్తం. అలాగే ఆకాశమంతా కూడా పచ్చటి రంగుతో కప్పబడిపోయి అందులోంచొస్తున్నటువంటి కాంతులను చూడడానికి కన్నులకు శక్తి సరిపోవట్లేదు. అంత ప్రబలమైనటువంటి కాంతులు వస్తున్నాయి అంటే అది సామాన్యమైనటువంటి విషయం కాదు, అగ్నిదత్తమైనటువంటి కపిధ్వజము యొక్క కాంతులు. ఆ ధ్వజం మీద హనుమ ఆవహించి ఉంటారు, ఆ కపిధ్వజం యొక్క కాంతులు అలా వస్తున్నాయి. అలాగే మనందరి యొక్క కన్నులు కూడా మిరిమిట్లు కమ్ముతున్నాయి. ఎవరికీ కూడా అసలు కనిచూపు పనిచేయట్లేదు అంటే అంత గొప్ప కాంతితో వెలిగిపోతుంది అంటే అది దేవేంద్రుడి ప్రీతి చెంది ఇచ్చినటువంటి కిరీటం. అందుకే ఇవన్నీ కూడా అపారమైనటువంటి శబ్దానికి కాంతికి ప్రతీకలు. ఇవి తెల్లమిది గాండివంబును దేవదత్తమును కపిధ్వజమును వాసవుని వరమున కన్న మకుటంబునగు. ఇవి చూస్తే అర్థమైపోతోంది ఆయన పట్టుకున్న గాంధీవం, ఆయన పూరించినటువంటి దేవదత్తం, అది కపిధ్వజం, అది ఆయన పెట్టుకున్న కిరీటం. మనిషి చేష్టలుడిగిపోయాడు అంటారు. అంటే అన్ని ఆలోచనలు స్తంభీభూతమై తొందరగా స్ఫురణశక్తి పనిచేయదు. అంత తొందరగా స్ఫురణశక్తి పనిచేయకపోవడానికి కారణం ఏమిటంటే కళ్ళల్లోకి చాలా విపరీతమైన వెలుగు కొట్టిందనుకోండి, కళ్ళు తట్టుకోలేనంత వెలుగు కళ్ళ మీదకి కొట్టిందనుకోండి, మీరు ఉత్తరక్షణం ఆ వెలుతురుని తప్పించినా కాసేపు ఏం కనపడదు, చీకటిగా ఉంటుంది. ఆ వెలుతురు అంత కళ్ళ మీద పడిందనుకోండి, యథార్థానికి అది స్ఫురణశక్తి మీద పనిచేస్తుంది. జ్ఞాపకం రావలసిన విషయం అంత తొందరగా జ్ఞాపకానికి రాదు. అలాగే చెవులు బ్రద్దలైపోయేటంతటి శబ్దం వినపడిందనుకోండి, మనిషి ఉద్విగ్నతని పొందుతాడు. అంత శబ్దం వినపడితే ఒక్క క్షణం పాటు ఏ ఆలోచన కలగదు. సరికదా, ఒక్కొక్కసారి గుండె కూడా ఆగిపోతుంది. అందుకే వేదంలో పిడుగుపాటు గురించి కొన్ని విషయాలు వర్ణిస్తారు. వర్షం పడేటప్పుడు పిడుగులు పడనటువంటి వర్షం పడాలి అని చెప్పి వసంత ఋతువులోనే ప్రత్యేకంగా ఒక హోమం చేస్తారు. ఎందుకని అంటే వర్షం పడినప్పుడు పిడుగులతో పడిందనుకోండి, దాని వలన చాలా విశేషమైన జననష్టం కలుగుతుంది. ఒకటి చాలా భయం వేస్తుంది. ఒకటి పిడుగుపాటు అంత సంతోషకరంగా అబ్బాయి ఎంత బాగుందో రండి పిడుగు పడితే అని ఎవరనరు. మెరుపు వస్తే బాగుంటుందేమో కానీ పిడుగు పడితే భయంకరంగా ఉంటుంది. ఆ మెరుపు కూడా తటిల్లత అని కళ్ళ ముందు పెద్ద మెరుపు మెరిసిందనుకోండి, కాసేపు కళ్ళు పనిచేయవు, అప్పుడు ఆలోచన రాదు. అసలు అర్జునుడు యుద్ధానికి వస్తున్నాడు అంటే కన్నులు పనిచేయకుండా చెయ్యగలిగినటువంటివి కొన్ని ఉంటాయి. ఆయన కిరీటపు కాంతి ఎలా ఉంటుంది, ఆ కాంతిలో అసలు అర్జున దర్శనమే అవ్వదు. ఎందుకంటే ఆయన తెల్లటివాడు, ఆ తెల్లటివాడి మీద ఆ పచ్చటి కాంతులు అలా కప్పేస్తాయి.
ఆ పైన కపిధ్వజం, దాని కాంతులు ఆకాశాన్నంతటినీ కప్పుతాయి. ఆ పట్టుకున్నటువంటి గాంధీవపు వింటి నారిని టక్కారం చేస్తే అందులో ఉంచొచ్చేటటువంటి శబ్దము అంత గొప్పగా ఉంటుంది. ఇది చాలదన్నట్టు ఆ దేవదత్తాన్ని పూరించినప్పుడు వచ్చేటటువంటి శంఖధ్వని అంత గొప్పగా ఉంటుంది. శంఖాన్ని పూరించినప్పుడు వచ్చినటువంటి శబ్దము వినపడితే జయమునకు పిలుపు. శంఖారావం వినపడింది, శంఖం బాగా పూరించగలిగారనుకోండి, అపధ్వనులు లేకుండా శంఖాన్ని పూరిస్తే జయాన్ని పిలుస్తున్నారు అని గుర్తు. అందుకే మీరు యుద్ధాలు గురించి వివరించినటువంటి సందర్భాలు చదవండి, ఎవరెవరు ఏ శంఖాన్ని పూరించారో చెప్తారు. శంఖం లేకుండా వెళ్ళరు. శంఖాన్ని పూరించారు అంటే విజయానికి గుర్తు. ఏ ఇంట శంఖనాదం వినపడుతుందో ఆ ఇంట విజయ పరంపర ఉంటుంది అని. ఒక్కొక్క శబ్దానికి ఒక్కొక్క లక్షణం ఉంటుంది. శంఖాన్ని పూరిస్తే దేవతలకి పిలుపు, జయమునకు పిలుపు. శంఖాన్ని పూరిస్తే ఘంటానాదం చేస్తే దేవతలకి పిలుపు. కంచం మీద మామిడి మండతో కానీ లేదా ఏదైనా ఓ గరిట పట్టుకుని కానీ చప్పుడు చేస్తే పితృదేవతలకి పిలుపు. అందుకే వివాహాది క్రతువులలో నాందీశ్వరార్థమని చేస్తారు. చేసినప్పుడు కంచం మీద కొడతారు, అయితే పితృదేవతలకి పిలుపు. కాబట్టి ఒక్కొక్క శబ్దము చేత ఒక్కొక్కటి ప్రతిస్పందిస్తుంది. అందుకే మంగళకరమైనటువంటి శబ్దములు ఉండేటట్టుగా చూసుకుంటూ ఉంటారు ప్రయత్నపూర్వకంగా. అర్జునుడు వస్తున్నాడు అంటే అసలు కళ్ళు పనిచేయవు కొన్నిటి వల్ల, చెవులు పనిచేయవు కొన్నిటి వల్ల. ఇక కళ్ళు చెవులు పని చేయకపోతే చేష్టలు ఉడిగిపోయి అలా ఉండిపోతారు. అలా ఉండిపోయిన తర్వాత యుద్ధం చేసే శక్తి సగం పోతుంది. చాలామంది బలహీనులైన వాళ్ళైతే గుండె బద్దలై చచ్చిపోతారు. పిడుగుబాటుకు ఎలా మరణిస్తారని వేదం చెప్తుందో అలాగే ఆయన వింటినారి శబ్దానికి అలా పడిపోతారు. అంటే అసలు అర్జునుడనేటటువంటి వాడి యుద్ధానికి ప్రారంభం అలా ఉంటుంది. ఇంకా విచిత్రం ఏమిటో తెలుసా, ఆయన శరీరం పొంగుతుందిట. ఆ యుద్ధానికి వెళ్ళినప్పుడు ఎంత పెద్ద సైన్యం కనపడుతుందో, తాను ఒక్కడే ఉన్నాడు, తన వెనక సైన్యం లేకుండా ఒక్కడే ఉన్నాడు అనుకోండి, అంత పొంగుతుందిట శరీరం, అంత ఆనందపడిపోతాడట. అబ్బా ఇవాళ కదురా తగిన ఆహారం దొరికింది నాకున్న అస్త్రాలకని పొంగిపోతాడట. ఆ పొంగిపోయాడని గుర్తు ఏమిటని అడిగారు. పొంగిపోయాడని గుర్తు ఏమిటంటే ఆయన చెవులను దాటి ఈ భుజములు పైకెక్కుతాయిటి ఇలాగా, అంత పొంగుతాట ఆనందంతో. అంత ఆనందపడి యుద్ధానికి వస్తాడట. అందుకే ఉత్తర గోగ్రహణ సమయంలో ఒక ఆశ్చర్యకరమైన సందర్భం జరిగింది. ఆయన యుద్ధానికి వస్తే దేవతలందరూ కూడా తమ విమానములను ఎక్కి వచ్చారు. ఎందుకు వచ్చారు అంటే భీష్మ, ద్రోణ, కర్ణ, దుర్యోధన, అశ్వత్థామ, కృపాచార్యాది వీరులు ఒక పక్క, ఇతర సైన్యం ఒక్క అర్జునుడు ఒక పక్క. మ్రొక్కవోని ధైర్యంతో వచ్చేస్తున్నాడు. ఇంత గొప్ప ధైర్యంతో వస్తున్నవాడు ఒక పక్క, మిగిలిన వాళ్ళందరూ ఒక పక్క. ఏం చేస్తారు అసలు? కించిత్తైనా భయం ఉంటుందా? చూడాలని దేవతలు వచ్చారట. దేవతలు కాదు, దేవేంద్రుడు వచ్చారట. తన కొడుకు యుద్ధం కదా మరి. ఆయన వచ్చాడు. ఆయన వస్తుంటే పాండురాజు గారు అన్నాడు, అర్జునుడు నాకు కొడుకు కదూ, అసలు నా కొడుకు కదా, నీ అంశలో రమ్మని ప్రార్థన చేసిన వాడిని నేనందుకుని నేను వస్తానన్నాడు. అంటే ఈ శరీరం పడిపోయిన తరువాత చేసిన పాపపుణ్యముల వలన ఏ స్థానాలు పొందుతారో నిర్ణయిస్తాయి. ఇవి పంచమ వేదం కదూ, అందుకని అవి నిరూపణం చేస్తాయి. పాండురాజు గారిని ఇంద్రుడు తన రథంలో ఎక్కించుకుని వచ్చాడు. ఎక్కించుకుని వస్తే దివ్యమైన వాహనం మీద ఆకాశంలో నిలబడ్డారు. ఇంద్రుడు సమున్నతమైన సింహాసనంలో కూర్చుంటే పక్కన పాండురాజు కూడా సింహాసనంలో కూర్చుని అర్జునుడి యొక్క యుద్ధం చూస్తున్నాడు. యుద్ధం చూస్తుండగా ఇంత భయంకరమైనటువంటి యుద్ధం ప్రారంభమైంది. ప్రారంభమైతే వెంటనే ద్రోణాచార్యుల వారు పాపం, ఆయన శాస్త్రం చదువుకున్నవాడు, ఉన్నమాట చెప్తాడు. ఆయన వచ్చినవాడు ఫల్గునుడు కాబట్టి అంత తేలికగా జయం ఎలా కలుగుతుంది? జయం కష్టం. పైగా మన వైపు అపశకునాలు కనపడుతున్నాయి. అపశకునాలు కనపడుతున్నాయి అంటే మనమంత తేలిగ్గా విజయం సాధిస్తామని చెప్పడం సాధ్యం కాదు. కాబట్టి ఒక వ్యూహాన్ని అమలు చేద్దాం. ముందు రాజు బయలుదేరుతాడు, దుర్యోధనుడు. అంటే సామ్రాజ్యం వైపు, హస్తినాపురం వైపుకి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతున్నప్పుడు మందలన్నీ కూడా ఆయన వెంట నడిచేస్తాయి. మందలు నడుస్తాయి, రాజు నడుస్తాడు. రాజు వెంట పావు వంతు సైన్యం నడుస్తుంది. ఇప్పుడు రాజు క్షేమంగా ఉంటాడు. మందలని
హస్తినాపురానికి తీసుకెళ్ళిపోతాడు. దాని వలన వచ్చిన ప్రయోజనం నెరవేరుతుంది. మనం అందరం తలకొక వైపు నిలబడి సైన్యాన్నంతటినీ సమాయింతం చేసి అడ్డుగోడగా నిలబడదాం. మనని భేదిస్తే కదా దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళడం, దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళి ఆపితే కదా మందల్ని వెనక్కి తిప్పడం. ఈలోగా మందలు సీమ దాటిపోతాయి. సీమ అన్న మాట అర్థం ఏంటంటే హద్దు అని. కాబట్టి సీమ దాటుతాడు దుర్యోధనుడు. ఈలోగా మనం అర్జునుడిని ఆపుదాం, ఆపి యుద్ధం చేద్దాం. కాబట్టి మీ అందరూ సిద్ధపడండి, ఆయన ఆపడనంత తేలిక కాదన్నాడు ద్రోణాచార్యుల వారు. అని అచ్చెరువైన విక్రమమున గలికం సమరంబు కోరి ఈ వచ్చుచురున్నవాడు బలభద్రిపు భీషణ బాహుడైన వివత్సుడు ఇంక మిన్నక వివాదము చేసిన బోవ ఈయడం పొచ్చము లేని బల్మగల బోరి కమర్పము దర్పమేర్పడన్ అన్నాడు. వచ్చినవాడు ఏదో అంత తేలిగ్గా గెలిచేద్దామని చెప్పి మనందరం సంతోషంగా నిలబడేటటువంటి వీరుడు కాడు. మట్టు పెట్టేస్తాడు. అసలు ఆ వస్తున్న కాంతి చూసారా, శబ్దం చూసారా? అందుకని జాగ్రత్త పడండి. అంత తేలిక కాదు. విజయం ఏదో చాలా తేలిగ్గా వచ్చేస్తుంది, ఒక్కడే వస్తున్నాడు అని అనుకోకండి అన్నాడు. అనేటప్పటికీ మొట్టమొదట కోపం ఎవరికి వచ్చింది అంటే కర్ణుడికి వచ్చింది. కర్ణుడు అవిధేయత కలిగిన వాడు. లోకంలో మీకు ఎంత చిన్న విభూతి ఉండనివ్వండి, ఎంత పెద్ద విభూతి ఉండనివ్వండి, దానికి పక్కన ఒక లక్షణం మాత్రం ఉండి తీరాలి. వినయం అనేటటువంటిది లేదనుకోండి, ఆయన ఎంత పెద్ద గుణ సంపద కలిగిన వాడైనా అంత బరువైన వాడు, ఆయన్ని భరించడం కష్టం. ఆ వినయం లేదనుకోండి, నా అంతవాణ్ణి నేను అని ప్రవర్తించే వ్యక్తి అయితే ఎవరికైనా కష్టంగా ఉంటుంది భరించడం. కాదు, ఇమడగలగాలి. ఎక్కడ తాను ఎలా ఉండాలో అలా ఉండడం నేర్చుకున్నవాడు, వినయంతో ఉండగలిగిన వాడు ఎవరు ఉంటాడో ఆ వినయ సంపత్తిని పెంచుకున్నవాడు ఎక్కడ ఉన్నా సరే ఆదరింపబడతాడు. ఆయన ఆస్తి. అందుకే సమర్థత ప్రధానం కాదు, సమర్థతతో పాటు వినయం ప్రధానం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.